హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా 12వ ఇంటర్నేషనల్ యోగా డేను జరుపుకుంటున్నాము. 2014న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడంలో భారత్ యొక్క కృషి ఎంతగానో ఉంది. ఈ సంవత్సరం అనగా 2026 యోగా దినోత్సవం యొక్క థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. అంటే వృద్ధుల్లో మానసిక పరిపక్వతను, అదేవిధంగా శారీరక దృఢత్వాన్ని సాధించడంలో యోగా యొక్క పాత్రను తెలియచెప్పడమే 2026 యొక్క ప్రధాన ఉద్దేశము. దీంతో పాటుగా యోగా పుట్టిన భారతదేశంలో భారతీయులమైన మనము యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కారణం, నేటి బిజీ లైఫ్లో మనిషి తన హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తే మనిషికి మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా లభిస్తుంది. అయితే మన ప్రాచీన యోగా మూలాల్లోకి తొంగి చూస్తే యోగా అనేది ప్రాథమికంగా ఒక ఆధ్యాత్మిక సాధన, ఆరోగ్య సాధన మాత్రమే కాదు. ఇది మనస్సు మరియు శరీరం మధ్య ఒక బ్యాలెన్స్ని సాధించడంలో దృష్టి సారిస్తుంది. ఇది ఒక శాస్త్రం అనే దానికంటే కూడా రొటీన్ లైఫ్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్కి సంబంధించి ఇది ఒక ప్రాక్టీస్గా మనం భావించవచ్చు. భారతీయ తత్వశాస్త్రంలోని 6 ప్రామాణిక శాస్త్రాలైన న్యాయ, సాంఖ్య, వైశేషిక, మీమాంస, వేదాంతాలతో పాటు యోగా కూడా ఒకటి. యోగా అంటే మీనింగ్ కలపడం లేదా ఏకం చేయడం. దేన్ని కలపాలి, దేన్ని ఏకం చేయాలి అంటే మన మనస్సుని, మన శరీరాన్ని ఈ ప్రకృతితోటి, అదేవిధంగా సమస్త విశ్వంతో ఎలా ఏకం చేయాలో ఈ యోగా ద్వారా మనం నేర్చుకోవచ్చు. భారత శాస్త్రాల ప్రకారం మొదట యోగిగా మనం ఆ పరమేశ్వరుణ్ణి లేదా పరమశివుడిని పేర్కొంటాము. వేల సంవత్సరాల క్రితం హిమాలయాల్లోని మానస సరోవరం ఒడ్డున ఆ మహాశివుడే తన అపారమైన ఈ యోగ జ్ఞానాన్ని ప్రసిద్ధ సప్త ఋషులకు అందించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. యోగా యొక్క సాంప్రదాయ విధానాలు, తాత్విక సాంప్రదాయాలు, గురు శిష్య పరంపరలు మరియు ఆధ్యాత్మిక సాధనల నుండి ఇవి ఉద్భవించాయి. అందువల్లనే జ్ఞానయోగ, భక్తి యోగ, కర్మయోగ, రాజయోగ, హఠయోగ, కుండలిని యోగ, మంత్రయోగ, జైన యోగ మరియు బౌద్ధ యోగాలు వంటి విధానాలు దీని నుంచి ఆవిర్భవించాయి. ఇంతటి ప్రాచీన విశిష్టత కలిగిన యోగాను అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో భారతదేశం యొక్క కృషి మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని వారి యొక్క డైలీ లైఫ్లో కొంత సమయాన్ని కేటాయించి యోగాని అభ్యసించడం వలన వారి యొక్క జీవితము చాలా హ్యాపీగా మూవ్ అవ్వడానికి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా యోగాను ప్రాక్టీస్ చేయండి. మీ శరీరాన్ని, మనస్సును రెండింటినీ దృఢంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.